మనందరికీ సుగాలి ప్రీతి కేసు బాగా సుపరిచితం. సుగాలి ప్రీతికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా కాలం పాటు సుగాలి ప్రీతి తల్లి ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు మోడీని కలవడానికి వెళ్తుంటే ఆమెను హౌస్ అరెస్ట్ కూడా చేశారు. కానీ సుగాలి ప్రీతి లాంటి సంఘటనే ఎచ్చర్ల పక్కన జరిగితే, శ్రీకాకుళం జిల్లాలో జరిగితే దాన్ని మటుకు ఒక్కళ్ళం కూడా గుర్తుపెట్టుకోవట్లేదు. సుగాలి ప్రీతి లాగానే మువ్వల నగేష్ క్లాస్ రూమ్ లో కొట్టి చంపి పక్కన తోటకు తీసుకెళ్లి సజీవ దహనం చేసి కాల్చి శవాన్ని పక్కన పడేస్తే ఇంతవరకు సరైన ఎఫ్ఐఆర్ లేదు, ఫోరెన్సిక్ రిపోర్ట్ తల్లిదండ్రులకు ఇవ్వలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ తల్లిదండ్రులకు ఇవ్వలేదు. ఇదంతా జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. 2021 జనవరి 26 అంటే రిపబ్లిక్ డే రోజున ఎచ్చర్లలోని శివాని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న మువ్వల నగేష్ రోజుట్లోనే కాలేజ్కి వెళ్ళాడు. కాలేజ్ వాళ్ళు మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయాడు, మాకు కనపట్లేదు అని చెప్పినారు తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు పోలీస్ కేసు పెడితే పక్కనే తోటలోనే ఉంది అతను కాల్ చేసిన శవం అని చెప్పడం తీసుకొని వస్తే మా అబ్బాయి చనిపోయాడు, మాకు న్యాయం చేయండి అని చెప్పిన వాళ్ళు దాదాపు 4 ఏళ్ల బట్టి తిరుగుతున్నా కూడా ఇంతవరకు వాళ్ళకి న్యాయం అందలేదు. 2021లో ఈ సంఘటన జరిగితే పార్టీలన్నీ మర్చిపోతే ఈ సంఘటనని ముందు పెట్టి తీసుకుని ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే. పవన్ కళ్యాణ్ బొలిశెట్టితో పాటు నాదెళ్ల మనోహర్ని కూడా మువ్వల నగేష్ గారి తల్లి దగ్గరికి పంపించాడు. ఆమెను ఓదార్చడంతో పాటు కేసు సరిగ్గా కట్టలేదయ్యా మా అబ్బాయి చనిపోయిన దానికి అని చెప్పినని ఆమె ఆవేదన వ్యక్తం చెందితే హైకోర్టు కేసును తీసుకుపోయి లాయర్లను పెట్టి శ్రీకాకుళం ఎస్పీని కలిసి మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఇవ్వట్లేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే కనుక దొరికిపోతారని చెప్పినా మీకు కావాల్సిన వాళ్ళు కేసు నీరు గారుస్తున్నారు అని చెప్పిన గట్టి పోరాటం చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీకి ముచ్చెమటలు పట్టించాడు పవన్ కళ్యాణ్. అప్పటి మంత్రి ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు ఆ ఊరు వెళ్ళిపోయి నేను ఉన్నానమ్మా, నేను చూసుకుంటాను మిమ్మల్ని, మీది మాది ఒకే సామాజిక వర్గం, మీకు ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పిన గ్రామ పెద్దలకి ఆని ఇచ్చి వచ్చి నగేష్ నా తమ్ముళ్ళు అంటాడు, నేను న్యాయం చేస్తాను నగేష్కి అని చెప్పినని ఒక బూటకపు హామీ అబద్ధపు హామీ ఇచ్చి వచ్చి బయటకు వచ్చాడు. గౌతు శిరీష పలాస ఎమ్మెల్యే, దాంతోపాటు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ చేసిన ఆరోపణ ఏంటి అని అంటే ఈ సీదిరి అప్పలరాజు అనేవాడు శివాని ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్తో కుమ్మక్కయ్యి డబ్బులు తీసుకొని కేసు నీరు గారుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అయితే రణస్థలంలో యువబేరి అని చెప్పి పెట్టుకున్నప్పుడు ఆ కుటుంబాన్ని స్టేజ్ ఎక్కించి వాళ్ళకి నష్టపరిహారం కూడా అందించాడు. నష్టపరిహారం ఇవ్వడంతో పాటు నగేష్కి న్యాయం జరిగేంత వరకు జనసేన నీకు తోడుగా ఉంటుందమ్మా అని చెప్పినని ప్రజలందరి ముందు నగేష్ తల్లికి హామీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఇక అయిపోయిందిలే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు, ఈ కేసు ముందుకు పోతుంది, న్యాయం జరుగుతుంది మా బిడ్డకి అని చెప్పిన నగేష్ తల్లి కోరుకుంటే ఆశపడితే కేసులో సరైన ఆధారాలు లేవు, కేసుని స్లోగా నడుపుతున్నారు అని చెప్పినని కేసుని క్లోజ్ చేయమని చెప్పినని పోలీసులు ఫైల్ చేశారు. ఇదేంటి నువ్వే కదా చెప్పింది సీదిరి అప్పలరాజు 50 లక్షలు తీసుకున్నాడు అని చెప్పినని సీదిరి అప్పలరాజు మొత్తాన్ని కన్విన్స్ అయిపోయాడు, సీదిరి అప్పలరాజు ఈ కేసుని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పినని గౌతు శిరీష్ చెప్పింది. లోకేష్ అయితే ఇప్పుడు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నేను కనుక అధికారంలోకి వచ్చాను అని అంటే 100 రోజుల్లో నగేష్కి న్యాయం చేస్తాను అని చెప్పినని యువబేరిలో చెప్పాడు, యువగలంలో చెప్పాడు. అన్ని మాటలు చెప్పిన లోకేష్ అంతా అసలు యాక్చువల్గా ఈ ఇష్యూని మెయిన్ స్ట్రీమ్ చేసిందే పవన్ కళ్యాణ్. ఆయన మెయిన్ స్ట్రీమ్ చేయడానికి ఏదైతే ఆయన ఉద్దేశం ఉందో ఆయన ఏమి మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్తో చేయలేదు, జగన్ మీద బురద చల్లాలనో లేదనుకుంటే నేనేదో ఎదగాలని చేయలేదు. ఆయన మంచి హృదయంతోనే చేశాడు, ఆ కుటుంబానికి పరిహారం కూడా ఇచ్చాడు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఇష్యూని వదిలేయటం అన్నది ఎందుకు అర్థం కావట్లేదు. అంటే శివాని ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన మేనేజ్మెంట్ ఇంట్లో ఇన్వాల్వ్ అయింది అని చెప్పిన మీ ఇద్దరు ఆరోపణ చేసినప్పుడు ప్రభుత్వం మీ చేతుల్లో ఉండి వ్యవస్థ మీ చేతుల్లో ఉన్నప్పుడు కేసుని రీఓపెన్ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ని మళ్ళీ సబ్మిట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చి ఎవడైతే దీన్ని అనుకున్నాడో వాడిని బొక్కలో వేయకుండా ఇంకా కేసుని డిలే చేసి 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 మాకు ఇంకా టైం కావాలి అని చెప్పిన పోలీసులు చెప్పించడం అని అంటే ఎక్కడో తేడా జరుగుతుంది అని చెప్పిన మేము అనుకోవాల్సి వస్తుంది. అంత హెల్ప్ చేసిన పవన్ కళ్యాణ్, కేసుని మెయిన్ స్ట్రీమ్ చేసిన పవన్ కళ్యాణ్ ఏదో ఒక లోపాయికారి ఒప్పందం చేసుకుని కేసు నీరు గారుస్తాడు అని అంటే మేము నమ్మడం లేదు. కానీ ఎందుకు కేసు ముందుకు పోవడం లేదు అన్నది మాకు సందేహంగా ఉంది. అప్పట్లో ఆయేషా మీరా కేసు ఎలాగైతే ఇంకా మిస్టరీ కింద మిగిలిపోయిందో అలానే రిషితేశ్వరి కేసు, సుగాలి ప్రీతి కేసు, ఈ కేసులు ఏవి కూడా ముందుకు పోవు, ఇక్కడతోనే సెటిల్ అయిపోతాయి అని చెప్పిన ఎలాగైతే 2 పార్టీలు 3 పార్టీలు అనుకున్నాయో అలానే నగేష్ కేసును కూడా చేద్దామని చెప్పిన ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అన్న సందేహం కూడా కలగడం ఏం తప్పుగా లేదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ లోకేష్ చెప్పినట్టు దీంట్లో ఒక సిట్ ని ఏర్పాటు చేసి సీదిరి అప్పలరాజును కూడా శివాని ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ మొత్తాన్ని కూడా కస్టడీలోకి తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి నగేష్ కి న్యాయం చేస్తారు అని చెప్పాలని మేము కోరుకుంటున్నాం. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.